Hi guys, welcome to our channel AGK Creative Vlogs. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా మన బేబీస్ కోసం ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇక ఒక కప్పులో బాదం పప్పులు తీసుకోండి. బాదం పప్పుల్ని లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు బాగా వేయించండి. బాదం పప్పులు బేబీ ఇమ్యూనిటీని, గ్రోత్ని చాలా మెరుగుపరుస్తాయి. న్యూట్రియంట్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. 5 నిమిషాల తర్వాత ఇలా బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోండి. ఈ విధంగా ఒక కప్పు జీడిపప్పుని తీసుకోండి. 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా వేయించండి. పప్పుల్లో ఐరన్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి. బేబీ నర్వస్ సిస్టమ్ని బాగా మెరుగుపరుస్తుంది. ఇది కూడా వేగిన తర్వాత పక్కకి ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు హాఫ్ కప్ పిస్తాని తీసుకోండి. పిస్తాని కూడా 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించండి. పిస్తాలో ఫైబర్ అండ్ జింక్ క్వాంటిటీస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే బేబీ డైజెషన్ అండ్ ఇమ్యూనిటీని బాగా మెరుగుపరుస్తుంది. 5 నిమిషాల తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోండి. ఇప్పుడు మనం హాఫ్ కప్ అక్రోటికాయను వేసుకొని వేయించుకోవాలి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో. ఏంటిది కొత్త పేరు అనుకుంటున్నారా? అవేనండి, వాల్నట్స్ మన హార్ట్కి ఎంతో మంచిది. వెయిట్ గెయిన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం హాఫ్ కప్ పోషకాలు కడిగిన గుమ్మడి గింజల్ని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించండి. పంకిన్ సీడ్స్లో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల పిల్లలకి చాలా మంచి శక్తి లభిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు విటమిన్ ఈ కలిగిన పొద్దుతిరుగుడు గింజల్ని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మళ్ళీ కొత్త పేరు అనుకుంటున్నారా? ఇవే సన్ఫ్లవర్ సీడ్ పిల్లల జ్ఞాపక శక్తిని చాలా మెరుగుపరుస్తుంది. అధిక శాతం ఐరన్ ఉండడం కారణంగా ఇది పిల్లలకి మనకి చాలా మంచిది. మనం వేయించుకొని పక్కన పెట్టిన మిశ్రమాన్ని 20 నిమిషాల పాటు చల్లబరచండి. మనం చల్లబరిచిన మిశ్రమాన్నిన్నిటినీ కలిపి కొంచెం కొంచెంగా మిక్సీలో వేసి వాటిని ఆడించండి. ఈ విధంగా చక్కగా ఫైన్ పౌడర్ వచ్చినంత వరకు మిక్సీ చేసుకోవాలి. ఈ పౌడర్ని మనం బేబీ మిల్క్లో కానీ, బేబీ సెర్లాక్స్లో కానీ, ఫుడ్ ప్యూరీస్లో కానీ కలిపి వాళ్ళకి ఫీడ్ చేయొచ్చు. ఈ మిశ్రమాన్ని మనం గ్లాస్ కంటైనర్ ఆర్ స్టీల్ కంటైనర్లో 4 to 6 వీక్స్ రూమ్ టెంపరేచర్లో స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి.